యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. సింహ యాదవ్ అన్న, నమస్తే అన్న. నమస్కారం. ఏం చెప్తారన్న? ఒక పక్క బీసీలకు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ అంటా ఉన్నాడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే బీసీలకు న్యాయం జరిగింది, ఇంతకుముందు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు. మీరేమో అసలు ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క యాదవులకు ఒక స్థానం కూడా కేటాయించలేదు, దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, అయ్యా 16% యాదవులు, 6% కుర్మలు, ఓవరాల్గా 22% జనాభా ఉన్న మాకే పదవులు లేవు. మీరు కార్పొరేషన్లు ఇస్తామన్నారు, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, జీవోలు పాస్ చేశారు, అమెండ్మెంట్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ గొల్ల కుర్మకి ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ డైరెక్టర్ పదవి కానీ ఇవ్వలేదు. మీరు మాటిచ్చారు గొల్ల కుర్మల కార్పొరేషన్, యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, 500 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని. 500 కోట్లు బడ్జెట్లు కేటాయించడం తర్వాత సంగతి. అసలు మీరు కార్పొరేషన్ చైర్మన్లను కానీ డైరెక్టర్లు కానీ ఎందుకు నియమించలేదు? మా యొక్క ఆవేదన మెయిన్ అదే. గొల్ల కుర్మల అందరం ఐక్యమై జేఏసీగా ఏర్పాటై ఈ నెల 27వ తారీఖున ధర్నా చేపట్టబోతున్నాము. దానికి ముందే మీరు యొక్క అనౌన్స్మెంట్ కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నమ్మకాన్ని మాకు కలిగిస్తే దాన్ని బట్టి మేము తదుపరి కార్యాచరణను తీసుకుంటాము. ఇంకోటి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా సత్తా ఏందో మేము చూపిస్తాము. మాకు రావాల్సిన మేమెంత మాకంత అనే ఒక దాని మీద మేము వెళ్తున్నాం. మాకు రావాల్సింది మీరు తగిన సమయంలో కేటాయిస్తే ప్రభుత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, గొల్లకుర్మలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ నెల 27న జరగబోయే గొల్లకుర్మ ఆత్మగౌరవ సభకి 33 జిల్లాల నుంచి వేలాది మందిగా తరలి వచ్చి ధర్నా నిర్వహిస్తామని ఈ సభాముఖంగా కోరుతున్నాం. అయితే ఒక పక్క మన రాహుల్ గాంధీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నది. ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారికి అంత వాటా కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నది. మన రాష్ట్ర సర్కారు కూడా 42% రిజర్వేషన్ అని చెప్పి అమలు చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ తరుణంలో మీకు యాదవ కుర్మ సంబంధించిన సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కావచ్చు, ఇటు చైర్మన్, ఎమ్మెల్సీ పదవులు కూడా అర్హులు కాలేదు ఎవరు కూడా. ఎందుకన్నా నిజంగా అంటే ఆ పదవులకు అర్హులైనటువంటి పర్సన్స్ లేరనుకోవచ్చా? ఎట్లా చూడాలి దీన్ని? ఇక్కడ సామాజిక వర్గం అనేది రెడ్డి వర్గానికి సంబంధించిన ప్రాతిపదిక మీద మాత్రమే జరుగుతుంది. బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది? ఇప్పుడు మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ కాకుండా ముందరి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తనతో పాటు ధర్నాలు చేశారు, ఉద్యమాలు చేశారు, అరెస్ట్ అయ్యారు. మరి ఆయన మంత్రి పదవికి ఎలిజిబుల్ కాదా? మంజన్ కుమార్ యాదవ్ అని ఉన్నాడు, 2 times ఎంపీ, ఆయన అర్హుడు కాదా? మరి ఎందుకు వాళ్ళ వజ్రేష్ అన్న ఉన్నాడు మేడ్చల్ నుంచి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడుగా. ఇట్లా చాలామంది జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు 25, 30, 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు అర్హులు గారు? మీరు సర్వే చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం? మీ సర్వే నిజంగా చేస్తుంటే రిపోర్ట్ బయట పెట్టండి, మీకు వాస్తవం అనేది తెలుస్తుంది కదా ఎంతమంది ఉన్నారు మీతో పాటు. ఎక్కడ చేయలేదు నేను చేసినటువంటి సర్వే అని చెప్తా ఉన్నా. అదే కదా మేము చెప్పేది. సర్వే చేసిరు కదా, సర్వే చేస్తే రిపోర్ట్ బయట పెట్టండి. ఎందుకు మీరు బీసీలను వెనక కనగదొక్కి రెడ్డిల సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఎందుకు కేటాయిస్తున్నారు? మీరు ఎందుకు కేటాయిస్తున్నారు? అది మీరు బయట పెట్టండి సర్వే. దాన్ని బట్టి ప్రజలే కదా మీకు బుద్ధి చెప్పేది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ మంత్రివర్గ విరమిస్తారని చేపట్టిరు. ఇప్పుడు మొన్న చేపట్టిన ముగ్గురిట్లో యాదవ్ కుర్మలకు లేరా? ఎందుకు ఇవ్వలేదు? మేము అడిగేది అది. దాని బేస్ మీద మేము ఇప్పుడు ధర్నాకు దిగుతున్నాం. ఏం చేయబోతా ఉన్నారని ఇప్పటికి కూడా ప్రభుత్వ వైఖరి అట్లాగే ఉంటే ఇంకా ఎలాంటి కార్యాచరణ ఉండబోతా ఉన్నది ముందు? ఇప్పుడు ప్రభుత్వ వైఖరి అలానే ఉంటే నెక్స్ట్ మేము కూడా గొల్ల కుర్మలందరం ఏకమై ఏకతాటిపై చేరి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి అవసరమైతే బీసీ నాయకులను, బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరినీ తీసుకుని వచ్చి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఓడగొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఒక పక్క రాజ్యాంగం పట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం తిరుగుతూ ఉన్నది. ఇటు రాష్ట్ర విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీసీల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే దిశగానే ప్రయాణం చేస్తున్నాం అంటా ఉన్నాడు. ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు ఏంటంటే ఇవాళ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే మన రాహుల్ గాంధీ గఫ్లతే, రేవంత్ రెడ్డి అంతకంటే దుర్మార్గుడు. ఇవాళ జనాభాలో 16% ఉన్న యాదవ కుర్మలకు మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లేకుండా ఎప్పుడు లేము. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణలో కానీ ప్రతిసారి మంత్రి పదవి ఉన్నది. ఇవాళ దుర్మార్గుడు ఇవాళ యాదవ కుర్మలను మరి రేవంత్ రెడ్డి మరి ఘోరంగా ఇవాళ
యాదవ కుర్మలను రాజకీయంగా సమాధి చేయడానికి పూనుకున్నాడు. మంత్రి పదవి ఇవ్వలే, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇవ్వలే, అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ ముందు నన్ను పిలిపించిండ్రు గాంధీ భవన్. మీకేం కావాలంటే మా పిల్లలు ఇవాళ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ చేసి రోడ్ల విన్న తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మాకు యాదవ కార్పొరేషన్ కావాలి. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంటుంది, బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటుంది, కొమటోళ్ళ కార్పొరేషన్ ఉంటుంది. యాదవులు జనాభాలో మరి బీసీలలో అత్యధిక శాఖ జనాభా ఉన్న యాదవ కుర్మలకు ఇవాళ కార్పొరేషన్ ఇస్తా అని మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అర్థం దాటిన ఇప్పటి వరకు ఇవ్వకుండా మరి మోసం చేస్తాను. మొన్న నిన్న అది మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాడీలో కూడా 89-90 ప్రకటించి కేవలం ఇద్దరికి ఏదో కంటి చూపు మాత్రంగా మరి ఇచ్చేసి యాదవులను రాజకీయంగా ఇబ్బంది పాలు చేస్తాడు, మోసం చేస్తాడు. దీనికి నిరసనగా ఈ నెల జూన్ 27వ తారీఖున రోజు మరి ఇందిరా పార్క్లో మహాధర్నా యాదవ కుర్మ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నేను ఉన్నా. నేను తెలంగాణ 33 జిల్లాల యాదవ కుర్మలకు పిలుపునిస్తున్నా. జూన్ 27వ తారీఖు యాదవ కుర్మల జాయింట్ యాక్షన్ కమిటీ జాగ్ తరఫున తలబెట్టబోయే మహాధర్నాను వేలాది మంది వచ్చి మరి దీన్ని దిగ్విజయం చేయాలని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. జై యాదవ్.